ఈరోజు పత్రికల్లో ఒక హెడ్డింగ్ కనిపించింది. తన రికార్డును తానే బద్దలు కొట్టిన సీఎం చంద్రబాబు అని. సరే, ఎక్కడైనా రికార్డులు బద్దలు కొడితే శుభాకాంక్షలు, అభినందనలు చెబుతాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు అసలు వార్తలోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. 2014-19 మధ్య 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2,49,530 కోట్లు అప్పు చేసిన ఆయన ఇప్పుడు 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే, అంటే కేవలం 20 నెలల్లోనే ఏకంగా 3,28,321 కోట్ల అప్పులు చేసి తన పాత రికార్డును తానే బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి నెట్టేశాడు అన్నది ఈ వార్త. ఈ క్రమంలో ఈ మంగళవారం 7.70% వడ్డీతో చంద్రబాబు సర్కారు 3,100 కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు ఏకంగా 3,28,321 కోట్లకు చేరాయి. ఇందులో మంగళవారం చేసిన అప్పుతో కలిపి బడ్జెట్ అప్పులు 1,79,264 కోట్లకు, బడ్జెట్ బయట అప్పులు 1,49,057 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట అప్పుల్లో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేస్తున్న అప్పులు 1,01,670 కోట్లు ఉంటే, రాజధాని పేరుతో తీసుకున్న అప్పు 47,387 కోట్లు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని, చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున 16,416 కోట్ల అప్పు, రోజుకు 547 కోట్లు అప్పు చేసినట్లయిందని ఈ కథనం ప్రధానమైనటువంటి సారాంశం. సో మొత్తం మీద అప్పుల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. తన రికార్డులు తానే. ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ర్యాంకులో ఉంది. బహుశా ఏ రాష్ట్రము కూడా దరిదాపుల్లో కూడా రాలేరు. ఎప్పుడైనా కనుక ప్రపంచ ధనవంతుల జాబితా ప్రకటించినప్పుడు ఎలాన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో ఇంకెవరో ఉంటారు కదా. ఫస్ట్ ప్లేస్లోనే ఎలాన్ మస్క్, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఏదో అల్లంత దూరాన్ అంటారు కదా, ఎంతో దూరం కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి, సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి. సేమ్ ఇక్కడ కూడా అప్పుల్లో ఆంధ్రప్రదేశ్తో సెకండ్ ప్లేస్లో ఉన్న రాష్ట్రాన్ని చూసుకుంటే దరిదాపుల్లో కూడా ఉండదు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమ్మడు లెట్స్ డూ గుమ్మడు సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలమ్మా ఇప్పుడు ఇలాంటి సందర్భంలోనే.